నమస్తే. ఈటీవీ స్పెషల్ ఫోకస్కు స్వాగతం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి, బతికితే రాజులా బతకాలి, చేస్తే బిజినెస్సే చేయాలి, మనతో పాటు 10 మందిని బతికించాలన్నదే మీ సంకల్పమా? ఇంకెందుకు ఆలస్యం? నేరుగా కార్యక్షేత్రంలోకి దూకేయండి. 600 కొట్టి తీరాలనే కసి మీలో ఉంటే చాలు. మన కళ్ళ ముందే బోలెడనే అవకాశాలు కనిపిస్తాయి. గట్టిగా గురిపెట్టి వాటిని ఒడిసి పట్టారంటే చాలు, మంచినీళ్లు తాగినంత ఈజీగా బిజినెస్ మ్యాన్ అయిపోవడం ఖాయం. మీలాంటి చురకత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సదా సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలియాలంటే ఈటీవీ స్పెషల్ ఫోకస్ చూసేయండి. డిగ్రీ లేదా పీజీ పట్టా చేతపట్టగానే ఉద్యోగాల బాట పట్టడం కాదు, 10 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మీరున్నారా? అయితే ఇది మీకోసమే. సంకల్పమే ఆయుధంగా, గుండెల నిండా బలమైన కాంక్షతో, చేసి తీరాలన్న పట్టుదలతో, తగినంత నైపుణ్యంతో ప్రయత్నించండి. గెలుపు మీ సొంతమవుతుంది. కొండలనైనా పిండి చేయగల యువత కసిగా అడుగువేయాలే కానీ అసాధ్యమన్న మాటకు తావే లేదు. అలాంటి వారికి అన్ని వైపుల నుంచి సహకారం లభించి తీరుతుంది. ప్రభుత్వము మీకు తోడుంటుంది. పక్కా ప్లాన్తో పని మొదలు పెట్టాలే కానీ మీరు బిజినెస్ మ్యాన్ కావడానికి ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆహార శుద్ధి రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా ప్రోత్సహిస్తుంది. మీ యూనిట్కు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME కింద 35% రాయితీ ఇస్తుంది. గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు సాయం పొందవచ్చు. అంతేకాదు 55% బ్యాంకు రుణం అందేలా సహకరిస్తుంది. ఇక్కడ కావాల్సిందల్లా మీ ఆసక్తి, ఆలోచన, నైపుణ్యమే. దానికి తోడు 10% పెట్టుబడి, రాణించేందుకు అవసరమైన కృషి చేస్తే చాలు. మీరు పారిశ్రామికవేత్తగా మారిపోవచ్చు. మరో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత ఆధారంగా ఒక బ్రాండ్ని కూడా సృష్టించవచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్లే కాదు, ఇప్పటికే యూనిట్లు ఉన్న ప్రభుత్వ సాయం అందుకోవచ్చు. PMFME కింద 35% రాయితీపై రుణం తీసుకుని మీ యూనిట్లను విస్తరించుకోవచ్చు. పొదుపు సంఘాల మహిళలకు 40,000 చొప్పున సాయం అందిస్తోంది ప్రభుత్వం. ముడిసరుకు, ప్యాకింగ్ సహా ఇతర అవసరాలకు డబ్బులు వాడుకొని తర్వాత పొదుపు సంఘాలకు చెల్లిస్తే సరిపోతుంది. మీరు తీసుకునే రుణంతో పిండి మరలు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, మసాలాలు, పూతరేకులు, రొట్టెలు, కేక్స్, ఇడ్లీ, దోసపిండి తయారీ, ప్యాకింగ్ యూనిట్ పెట్టుకునే ఛాన్సు ఉంటుంది. అప్పడాలు, వడియాలు, ఫ్లేవర్డ్ మిల్క్, పోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు సహా ఏం పెట్టుకోవాలో మీదే ఛాయిస్. 5 లక్షల నుంచి 10 లక్షల వ్యయంతో వంట నూనెలు, చాక్లెట్లు, నూడిల్స్, చీజ్, పనీరు, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పండ్ల జామ్, జెల్లీ, చపాతీ, పరోటా, పశువుల దానా యూనిట్ల ఏర్పాటుకు రుణం అందుతుంది. మీ బిజినెస్ ప్లాన్లో డీహైడ్రేటెడ్ ఫ్రూట్ పౌడర్, మిల్లెట్ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పానీపూరి తయారీ లాంటివి ఉన్నా సరే మీకు రుణం అందుతుంది. ఇక యూనిట్కు 10 లక్షల నుంచి 20 లక్షల ఖర్చుతో మినీ ధాన్యం మిల్లు, పప్పు మిల్లు, జెల్లీ, సాస్, తేనె శుద్ధి, ప్యాకింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టెంట్ ప్రీమిక్స్, నూనెల తయారీ, మిల్లెట్, ఆహార శుద్ధి యూనిట్లు, కొబ్బరిపాల తయారీకి ప్రభుత్వం సాయం అందుతుంది. ఇంకొంచెం పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక్కో యూనిట్కు 20 లక్షల నుంచి 35 లక్షల సాయం కూడా చేస్తారు. ఆ రుణంతో ఐస్ క్రీము, స్క్వాష్లు, చపాతీ, పరోటా, సోయా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించే వీలుంటుంది. వీటికి తోడు మిల్లెట్ పాస్తా, కొబ్బరి నీటి సీసాలు, పిల్లల పోషకాహారం, ఫ్రూట్ బార్స్ తయారీకి ఛాన్స్ ఉంది. మీ ప్లాన్ ఇంకా పెద్దదైనా కూడా పర్వాలేదు. యూనిట్కు 35 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు లేదా అంతకు మించిన వ్యయంతో కాఫీ ప్రాసెసింగ్, పశువుల దాణా, లెమన్ ప్రాసెసింగ్, జీడి మామిడి పరిశ్రమ, ప్రోబయాటిక్ డ్రింక్స్, చేపలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవే కాదు మిల్క్ చిల్లింగ్, చెరకు ఆధారిత బెల్లం, సిరప్ తయారీ, మొక్కజొన్న ఉత్పత్తులు, పండ్ల రసాల యూనిట్ కూడా మీ బిజినెస్ ప్లాన్లో భాగం చేసుకోవచ్చు. PMFME పథకంలో కేంద్రం వాటా 60% ఉంటే రాష్ట్రం ఇచ్చేది 40%. ఈ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. 10 లక్షల గరిష్ట రాయితీ పరిమితితో ₹1,00,00,000 వరకు రుణ సాయం పొందవచ్చు. వ్యాపార విస్తరణకు, యంత్రాల కొనుగోలుకు కూడా రుణం ఇస్తామని ఆహార శుద్ధి సొసైటీ అధికారులు చెబుతున్నారు. రుణం కోసం అప్లై చేసుకోవడం ఎలాగంటారా? అది చాలా సులువు. జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్స్ ద్వారా వివరాలు తీసుకోవచ్చు. టీవీ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ సైట్లో లాగిన్ అయ్యారంటే చాలు, వాళ్ళు అడిగిన వివరాలు నమోదు చేసి ఈజీగా రుణం పొందవచ్చు.
రుణం అనగానే ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుందనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్, పాన్ కార్డ్ అవసరం. ఇక యూనిట్ అడ్రస్ను ధృవీకరించే పత్రము కావాలి. అందుకోసం కరెంటు, వాటరు, గ్యాస్ బిల్ ఏది ఇచ్చినా సరిపోతుంది. అవి కాదంటే మీ యూనిట్ నిర్వహించే బిల్డింగ్ ధృవీకరణ పత్రమైనా ఇవ్వచ్చు. ఇవేవీ లేకపోయినా పర్వాలేదు. గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, యంత్రాలు, షెడ్ సంబంధిత కొటేషన్లు అప్లోడ్ చేసినా సరిపోతుంది. మీ అప్లికేషన్ను రిసోర్స్ పర్సన్ పరిశీలించి జిల్లా కమిటీకి రికమెండ్ చేస్తారు. కలెక్టర్ సారథ్యంలో ఉండే ఈ కమిటీ యూనిట్ వివరాలు పరిశీలించి బ్యాంకుకు పంపుతుంది. మీ రుణ చరిత్ర బాగుంటే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ తర్వాత 3 నెలల్లోనే రాయితీ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అదన్నమాట సంగతి. సింపుల్గా అప్లికేషన్ పెట్టుకోండి, రాయితీతో కూడిన రుణం అందుకోండి, మీకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి. ఆల్ ద బెస్ట్.